సత్యభామలు మన త్రిపురాంతకంలో చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ మళ్ళీ చూడడం. ఎందుకంటే హుషారైన భామలు సత్యభామలు ఎక్కడుంటే అక్కడికే మేము వస్తూ ఉంటాం. అండ్ ఈ రోజు మనకి గెస్ట్ గా వచ్చారు అలేఖ్యా ఉరఫ్ విజయ ఉరఫ్ డాష్ 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 చాలా ఉన్నాయి కదా. అంటే అన్ని క్యారెక్టర్లు చేసింది అని. సో సాంగ్స్ లో కనిపిస్తుంది, మూవీస్ లో కనిపిస్తుంది, సీరియల్స్ లో కనిపిస్తుంది. సో మల్టీ టాలెంటెడ్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా కాదు. నీకు అంటే హీరోయిన్ గా చేసావు, పాజిటివ్ క్యారెక్టర్ చేసావు, ఇప్పుడు విలన్ గా కూడా చేస్తున్నావు. ఆర్టిస్ట్ అన్నాక క్యారెక్టర్ ఏదైనా చెయ్యాలి. సో నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ ఏంటి? అంటే పాజిటివా నెగిటివా? నాకు పాజిటివే చాలా ఇష్టము. బికాజ్ దాని వల్ల అందరి నుండి మనకు చాలా ప్రేమ వస్తుంటుంది. నెగిటివ్ వైపు కూడా బాగా ప్రేమ వస్తుంది, అది కొంచెం డిఫరెంట్ గా చూపిస్తారు అంతే, ఏం లేదు రూపంలో వస్తుంది. ఎనీవే సీరియల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే ఆ సీరియల్ లో ఉన్న ఆర్టిస్టులు అందరి గ్రేట్, డైరెక్టర్ టీమ్ అందరిది అనమాట. సో మధ్యాహ్నం 1:30 మా ఇంటి దేవత డెఫినెట్ గా చూడండి. అలేఖ్య చేసే కుట్రలు కుతంత్రాలు అన్ని కాపీ కొట్టి మనం కూడా బయట స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రెడీ, మరి ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అసలు మా వాళ్ళు చాలా ఎప్పుడెప్పుడా అన్నట్టు ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయొద్దు. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబు ఆల్రైట్, మొదలు పెట్టబోతున్నాం మొదటి రౌండ్. రచ్చా మా వాళ్ళు అందరూ అంటున్నారు, నీకు విషయం గుర్తుందా? చిన్నప్పుడు మనం చాలా చూసేవాళ్ళం, కుళాయి దగ్గర కానీ రేషన్ షాప్ దగ్గర కానీ ఒక లైన్ ఉండేది. ఎవరైనా మధ్యలో నుంచి తీసుకొచ్చి బిందు పెట్టారనుకోండి, ఉంటేది ఇక రచ్చ. అదొక కళ. ఆ అద్భుతాన్ని మళ్ళీ చూడాలంటే ఆ రోజులు రావాలి. సో ఇందాక వీళ్ళు కూడా అంటున్నారు, మీకు తెలుసా అలాంటి అద్భుతమైన కళ మా త్రిపురాంతకంలో చాలా ఉంది. కళలో పార్టిసిపేట్ చేశాను. చేసావా? బిందు తన్ని తన్నే అంత కాదులే గానీ తిట్టుకునేంత వరకే వెళ్ళాం. సో ఆ కళ ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చి చూపించబోతున్నాం మీకు. ఎందుకంటే మిస్ అవుతున్న అలాంటి అద్భుతాలు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తున్నప్పుడు చూపించేయాలన్నమాట. ఇంకేంటి సంగతులు, అంతా బానే ఉందా? బానే ఉంది. అయ్యో బానే ఉందా, నవ్వుతారేంటి? మీ పేరేంటి అన్నారు? లావణ్య. లావణ్య గారు ఏమంటున్నారు? బావ గారు ఏమనట్లేదు. ఎందుకు లావణ్య అంత అందంగా ఉంటావు, నవ్విన అందంగా ఉంటావు, ఏడ్చిన అందంగా ఉంటావు అన్నారంట మొన్న. ఏంటి సంగతి? పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఏమని పిలుస్తాడు బావ? లవ్ అంటారు. లవ్ పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఈ మధ్య ఎక్కడ లావణ్య చూసినా లావణ్య అని పిలవట్లా, వరుణ్ తేజ పిలుస్తున్నాడో లేదో తెలియదు కానీ బయట మాత్రం మా హీరోలు అందరూ వాళ్ళ వైఫుల్ని లావణ్య అని పేరుంటే లవ్వే. ఫస్ట్ బాగా ఎక్కడ చూసారు మీరు? మ్యాచెస్ వచ్చినప్పుడు చూసారు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూసారా? ఓకే, ఏ డ్రెస్ వేసుకొచ్చాడు ఆ రోజు కరెక్ట్ గా? గ్రీన్ కలర్. అస్సలు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి? 1 year. కొత్తగా కొత్త పెళ్లి కూతురు రారా. ఇంకా హనీమూన్ మూడ్ లోనే ఉన్నట్టున్నారు. ఈ శాఖలే వద్దంటుంది. బావగారి పేరేంటి? ఈశ్వర్ సాయి. ఈశ్వర్. ఏమని పిలుస్తున్నావు ముద్దుగా? ఈశ్వర్ అని. ఏమని చెప్పు, నిజం చెప్పు. ఇప్పుడు అందరి ముందు ఈశ్వర్ అంటున్నావు, మన హనీమూన్ లో వేరే పేరు పెట్టి పిలిచావు బావగారిని. బుజ్జమ్మ అని పిలుస్తాను. ఆల్రైట్ లవ్ సిస్టర్, మొన్నే పెళ్ళైంది కాబట్టి ఇంకా మీకు తెలీదు. అసలు పక్కింట్లో గొడవ జరుగుతుంది, అత్త కోడళ్ళ గొడవ అనమాట. మీకు ఆ క్యూరియాసిటీ ఆగలేదు, ఇమ్మీడియట్ గా మీ ఫ్రెండ్ కాల్ చేసి ఈ విషయాలు నేను అక్కడ చెప్పాలి. ఓకే, అది టాస్క్ మీది. ఓకే, జస్ట్ ఫోన్ తీసుకొని వస్తే ఇలా జరుగుతుంది, అగో అటువైపు ఇలా జరుగుతుంది, ఇటువైపు ఇలా జరుగుతుంది. అలా హలో హలో విజయ, చెప్పు. పక్కింట్లో గొడవ జరుగుతుంది. అవునా? ఏం అనుకుంటున్నారు వాళ్ళిద్దరు? అత్త కోడలు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారంట. అత్త కోడలా? నువ్వేం చేస్తున్నావు? నేను చూస్తున్నా, వింటున్నాను. వింటూ మీకు ఫోన్ చేస్తున్నాను. వెళ్ళి కొంచెం పెట్రోల్ పోయి. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు, ఏందో మరి సరిగా అర్థం కావట్లేదు. లేదా అది చెప్పు. కొట్టుకుంటున్నారు బాగా. అయ్యో, ఇద్దరు బిందెలతో కొట్టుకుంటున్నారు. ఎందుకు? ఆల్రైట్ లావణ్య గారు, టంగ్ ట్విస్టర్ ఆడదాం. జాగ్రత్తగా వినండి, నేను ఎక్కువ సార్లు చెప్పను. ఎందుకంటే మీరు మొన్నే పెళ్ళైంది కాబట్టి ఇంకా పర్వాలేదు, జ్ఞాపకశక్తి ఉంటుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే బావగారిని కంట్రోల్ పెట్టి 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 జ్ఞాపకశక్తి పోద్ది. కొత్తగా కాబట్టి ఉంటది కాబట్టి ఎక్కువ సార్లు చెప్పా. ఓకేనా? ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లాకిల్లా పడిందమ్మా, 7 వారాల నగలు ఏటిగట్టును దాచిందమ్మా, 7 సేర్లు బియ్యం ఎండలో ఎండబెట్టిందమ్మా. ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లా పడిందమ్మా, 7 వారాల నగలు ఏట్లో పడిందమ్మా.
అవ్వా 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 7 వారాల నగలు తీసుకెళ్ళి ఏట్లో పడేసింది. ఏట్లో పడేసిందంట. అత్తయ్య గారి పేరేంటి? అత్తయ్య గారి పేరేంటి? గృహలక్ష్మి. చూసావా గృహలక్ష్మి పిన్ని ఎంత పని అంటుందో మరి మీ కోళ్ళ. చెప్పు మళ్ళీ. వెళ్ళి వచ్చి గోదావరమ్మ ఎల్లాకెల్లా పడిందమ్మా, 7 వారాల నగలు ఏటికెట్టిన దాచిందమ్మా, 7 సేర్లు బియ్యం ఎండలో ఎండబెట్టిందమ్మా. వెళ్ళి వచ్చి గోదావరమ్మ ఎల్లాకెల్లా పడిందమ్మా. ఆ తర్వాత 7 వారాల నగలు వచ్చి చేతిలో. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? వెళ్ళి వచ్చి గోదావరమ్మ ఎల్లాగిల్లా పడింది, 7 వారాల నగలు 7 వారాల నగలు ఏటి ఎక్కడ దాచి పెట్టారని. ఎక్కడ దాచారు కదా దాన్ని. ఏటి గట్టున. ఏటి గట్ట. ఫైనల్ టేక్. ఓకే చెప్పే. వెళ్ళి వచ్చి గోదావరమ్మ ఎల్లాగిల్లా పడ్డానమ్మ. పాట వచ్చింది. అది అవదమ్మా. ఓకే బావగారు అందుకే పాటలు పాడండి అప్పుడప్పుడు మా సిస్టర్ అప్పుడప్పుడు దగ్గర. పాడాలి. పాటలు రావాలి. మీరు ఎటు వెళ్ళండి, మీరు ఇటు రండి. ఇందాక నుంచి వెయిటింగ్ అక్కడ. ఆల్ రైట్ విజయ, నీకు విషయం తెలుసా? త్రిప్రాంతకం రాగానే ఇక్కడ పర్సన్ ఉన్నారు ప్రియాంక అని. ఆమె ఎలా ఫీల్ అవుతారంటే మొత్తం త్రిప్రాంతకానికే నేనే బ్యూటీ అన్నట్టు ఫీల్ అవుతారు అంట. అందరూ అదే అంటారు. నీ బొందరా నీ బొంద. ఎవరండి ఇక్కడ అందంగా ఉంటుందంటే ఒక ప్రియాంక అంటదండి నేనే అందంగా ఉంటానని. మరి అనకపోతే మళ్ళీ మమ్మల్ని కొడతదండి. అందుకే ఆమె అందంగా ఉంటదండి మేము అంటామండి. ఏంటండి ప్రియాంక గారు? ఎవరలా చెప్పారండి, మీరు అట్లానే ఫిక్స్ అయిపోతారా ఏంటి? ఏమో మా సిస్టర్ చూడగానే నిజమే అనిపించింది నాకు కూడా. ఈమె అలాగే అంటే మా అంటదండి. ఫ్రెండ్స్ కాబట్టి అలా చెప్పారు నాకు ఇందాక మీ దగ్గర. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు త్రిపురాంత. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అలా ఉన్నారు. మీ దగ్గర మేము సెల్ఫీ దిగాం కదా. అచ్చా ఫ్రెండ్స్ అందరూ అందరికంటే నెక్స్ట్ రీల్ తీయాలి కదా, మనము రీల్ చేయాలి కదా. అది ఒక రీల్లో ఉంటుంది చూసావా. ఈ మొత్తానికి అందగాడు ఎవరు అంటే ఓ మురిసిపోతుంటాడు. పాడుతూ అని చెప్తానబ్బా నేనైతే మాత్రం. ఇంతకీ బావగారు ఏం చేస్తారు? పోలీస్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న బావగారిని పెళ్లి చేసినా కూడా నువ్వు ఇలాగా ఉన్నావంటే బావగారు మామూలు ఏ భయపడతారు. సాఫ్ట్వేర్ నువ్వు చెప్తే లాడించేస్తుంది దాన్ని పాటికి. ఆల్రెడీ పప్పు అయిపోయారులే బావగారు. ఏంటి బావగారు కూడా పప్పు అయిపోయారా? పోలీసునే గడగడలాడించిన ప్రియాంక బ్రేకింగ్ న్యూస్. కాదు బావగారిని చూస్తే భయం ఏదా? ఎందుకు భయం? అంటే ఆయన మనం చూస్తే చూస్తే భయపడాలి వాళ్ళు. మొగుడు అయిన తర్వాత పోలీస్ అయినా లాయర్ అయినా ఎవరైనా అంతే అని తెలిసింది అంతే, నాకు ఇప్పుడు. తగ్గేదేలే. అంటేనే అంత. భరించేవాడు. ఏంటో మరి. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. కాదు లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండ్ లవ్. అరేంజ్డ్ అండ్ లవ్ లవ్ అండ్ అరేంజ్ కదా ఏదైనా. అంటే ముందు లవ్ తర్వాత అరేంజ్డా? అబ్బాయి పట్ల ఏమి ఉండదు అబ్బా. మా అమ్మ ఉంది అసలే పని చెప్పకూడదు. ఇప్పుడు పక్కింట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవాడుకుంటున్నారు, నువ్వు చూసి అలాంటి బాగా చూస్తాం, బాగా ఇంట్రెస్ట్. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. ఎన్ని చూసారండి ఇప్పటికి? మా లైన్ లో కొంచెం గొడవలు అవుతుంటాయి కాబట్టి అప్పుడు చూస్తాం. చాలా ఇంట్రెస్ట్ గా ఈ చెవి తీసుకెళ్లి గోడకు పడేస్తుంది అనమాట.